హాయ్ గైస్, ఇప్పుడైతే పుష్ప 2కు సంబంధించి ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో అండ్ ఒక కటౌట్ని ఆ కటౌట్ పైన ఏం పీకలేరు బ్రదర్. ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్ ఏదైతే పీకే వర్సెస్ ఏఏ, పీకే వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్ వార్ ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఒక అల్లు అర్జున్ గారు ఒక ఆడియో ఫంక్షన్, పుష్ప ఆడియో ఫంక్షన్స్లో, పుష్ప 2 ఆడియో ఫంక్షన్స్లో అతను వెనకే ఉన్న ఒక కటౌట్ని అయితే అండ్ అలాగే ఫ్లెక్స్ని అయితే అతను మనం చూస్తే గమనించవచ్చు. అండ్ అక్కడ ఏం పీకలేరు బ్రదర్ అనే ఒక ఫ్లెక్స్ అయితే ఫ్యాన్స్ అయితే దాన్ని ఏర్పాటు చేసుకొని అండ్ అలాగే వాళ్ళు ఆడియో రిలీజ్కి వచ్చి అండ్ అక్కడ హంగామా చేయడం అయితే జరిగింది. అండ్ ఈ పోస్ట్ను కూడా ఈ ఏదైతే ఉందో ఎక్స్లో దీన్ని పోస్ట్ చేసి ఇది ఏం పీకలేరు బ్రదర్ అనే ఒక ట్యాగ్ లైన్ని తీసుకొచ్చి పి అండ్ కేని హైలైట్ చేయడం వల్ల ఇది ఇంకా తారాస్థాయికి అయితే ఈ గొడవ అనేది ఫ్యాన్స్ మధ్య చాలా వరకు అయితే పెంచడం అయితే జరిగింది. అండ్ దీన్ని ఎక్స్లో పోస్ట్ చేసి మళ్ళీ తర్వాత డిలీట్ చేసి మరి ఇంకొక పోస్ట్ దాన్ని క్రాప్ చేసి ఇంకొక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అండ్ అల్లు అర్జున్ గారు. అండ్ దీన్ని చూస్తే ఎవరో ఫ్యాన్స్ ఈ విధంగా చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఎందుకంటే సినిమా వాళ్ళు అందరూ వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. అండ్ మూవీస్ వాళ్ళు మేము అంతా ఒక్కటే, అండ్ మీరు మాత్రం ఫ్యాన్స్ మాత్రం ఎందుకు ఇలా అండ్ ట్రోల్స్ చేసుకుంటారు అండ్ గొడవలు వేసుకుంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ దీన్ని బట్టి కూడా ఆలోచించుకున్న ఫ్యాన్స్ ఈ విధంగా ట్యాగ్ లైన్లు అండ్ అలాగే మన తెలుగు వాళ్ళు, మన తెలుగు ఇండస్ట్రీ అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మన తెలుగు హీరోలు ఇంకా వరల్డ్ లెవెల్లో అండ్ పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళే టైంలోనే ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈ ఫ్యాన్స్, ఈ కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల అండ్ టోటల్ ఇండస్ట్రీకి అండ్ మచ్చ అనేది పడడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ విధంగా చేస్తారో ఖచ్చితంగా అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు చేయడం చాలా తప్పు. అండ్ ఎందుకంటే ఎవరైతే కొద్దిమంది అయితే ఉంటారో, ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారో, అలాంటి వాళ్ళు మొత్తం ఫ్యాన్స్కి ఈ ఒక బ్యాడ్ నేమ్ అయితే అండ్ మూవీ పరంగా కానీ చాలా నెగిటివిటీ అనేది తయారైపోవడం వల్ల నెగిటివిటీ తయారై అండ్ మూవీకి అండ్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ కావచ్చు వాటికి సంబంధించిన బ్యాడ్ నేమ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సినిమా లవర్స్ అనే వాళ్ళు అన్ని సినిమాలను ఆదరించడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.